ఇదిగో అదిగో అని అంటారు, కానీ ఫైనల్ ప్రకటన మాత్రం రావడం లేదు. ఇవాళ రేపు అంటూ టైంపాస్ చేస్తున్నారా? అసలు ఆ రెండు టాస్క్లను పార్టీ ఎందుకు కంప్లీట్ చేయడం లేదు? లిస్ట్ రెడీ కాలేదా, లేక అధిష్టానం అప్రూవ్ చేయడం లేదా? తెలంగాణ కేబినెట్ విస్తరణ ముహూర్తం మరోసారి వాయిదా పడింది. పదవుల భర్తీ దాదాపుగా పూర్తయినా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడమే దీనికి కారణంగా చెప్తున్నారు పార్టీ నేతలు. ప్రస్తుతం ప్రకృతి చికిత్సలో ఉన్న ఖర్గే షెడ్యూల్ ప్రకారం సోమవారం ఢిల్లీకి చేరుకోవాల్సింది. వైద్యుల సూచనల మేరకు ఆయన చికిత్స మరో 2 రోజులు కొనసాగనుంది. అది పూర్తయితే ఈ నెల 30న ఢిల్లీ చేరుకుంటారు. ఆయన వచ్చాక లిస్టుకు ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. ఖర్గే కోసం ఢిల్లీలో 2 రోజులు వేచి చూసిన రేవంత్ హైదరాబాద్కు వచ్చేశారు. రాహుల్తో పాటు కేసీ వేణుగోపాల్ను కలిశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రివర్గ కూర్పుతో పాటు పీసీసీ నూతన కార్యవర్గ అంశాలను రాహుల్ కు బ్రీఫ్ చేసినట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేపట్టాలని, అందులో బీసీలకు 2 పదవులు ఇవ్వాలని పీసీసీ చీఫ్ కోరారు. పార్టీ అధిష్టానం కూడా సామాజిక సమీకరణాల ఆధారంగానే తుది జాబితాను సిద్ధం చేస్తోంది. త్రివర్గంలో ప్రస్తుతం 6 బెర్తులు ఖాళీ ఉండగా 4 ఇప్పుడు భర్తీ చేయాలని పార్టీ భావిస్తోంది. 4 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవుల్ని ఆశిస్తున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవుల్ని కోరుతున్నారు. రెడ్డి కోటాలో వీరికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. రెడ్డి, ఎస్సీ మాదిగా, ఎస్టీ లంబాడా, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున 4 పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రోహిన్ రెడ్డి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేర్లను ప్రధానంగా పరిశీలించినప్పటికీ సీఎం రేవంత్ సూచన మేరకు రోహిన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పై ఏకాభిప్రాయం వచ్చినట్లు పార్టీలో చర్చ. ఎస్టీ లంబాడా నుంచి ఎంపీ బలరాం నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మధ్య పోటీ నడుస్తోందట. ముస్లిం సామాజిక వర్గం నుంచి మైనారిటీ గురుకుల సంస్థ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీ, పార్టీ నేత ఫిరోజ్ ఖాన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మొత్తానికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద ఛాలెంజ్ గా మారింది.